వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మాత్ సింధు నాని వ్లాగ్స్ అండి. ఇప్పుడు అందరూ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను కూడా చెక్ చేశాను, మీరు కూడా చెక్ చేస్తారు కదా. బాయ్ పుట్టాలంటే స్కానింగ్ రిపోర్ట్స్లో ఏమని తెలుస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అని. నా దగ్గర స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు. ఎందుకు అంటే నేను డెలివరీ అయినప్పుడే నా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఏమేమైతే ఫైల్ ఇచ్చారో ఆ ఫైల్ అంతా మా డాక్టర్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది నాకు తెలీదు. మా వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పారు. అది ఇచ్చేసిన తర్వాత బర్త్ సర్టిఫికేట్కి ఒక స్లిప్ మాత్రమే ఇచ్చారు. కానీ నేను కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చెక్ చేశాను. కానీ అక్కడ చెక్ చేశాను కదా, నాకు తెలిసింది బేబీ బాయా బేబీ గర్లా ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ నేను చైనీస్ క్యాలెండర్ అని ఉంటుంది గూగుల్లో, అది చూశాను. మీరు కూడా చూసుకోండి, ఓకేనా. చూసుకొని మీకు బేబీ బాయా బేబీ గర్లా అనేది నాకు కింద కమెంట్ చేయండి. నేను చూసుకున్నాను, అది కొంతమందికి కరెక్ట్, కొంతమందికి తప్పు అని చెప్తారు. నాకైతే కరెక్ట్గానే జరిగింది. నాకు బేబీ బాయ్ అని వచ్చింది. నాకు బేబీ బాయే పుట్టాడు. అక్కడ ఏంటంటే ఎలా చూసుకోవాలి అంటే, ఫస్ట్ మనము స్కిప్ అవుతుంది కదా డేట్, పీరియడ్ స్కిప్ అవుతుంది కదా, ఆ డేట్ మనము 9 months మన ఏజ్, మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనుకుంటా. అవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ మన ఏజ్ని బట్టి చూసుకోవాలి. ఒకసారి చూసుకోండి. నేనైతే చూసుకున్నానని చెప్పాను కదా, నాకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టారు. అందరూ స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తారు. స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా అబౌవ్ 150. స్టార్టింగ్లో నాకైతే బేబీ హార్ట్ బీట్ 163, 160, 173 ఉండింది స్టార్టింగ్ 1, 2, 3, 4 monthsలో. 7th month వరకు కూడా నాకు 170, 160 లోపలే ఉండింది. ఆ తర్వాత నాకు డెలివరీ ముందు 156 అలా వచ్చిందనమాట. అలా వచ్చిన బేబీ బాయే అని అంటారు. అది కాదు, అది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మండి. మనకి స్టమక్ ఉంటుంది కదా, బేబీ స్టమక్ బెల్లీ పాయింట్ కింద నుంచి నియర్ చెస్ట్ వరకు మనకి ఒక డార్క్ బ్లాక్ లైన్ అనేది పడుతుంది అనమాట. ఆ బ్లాక్ లైన్ ఖచ్చితంగా పడింది అంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయే పుడతారు అని అనుకోండి. నాకు సేమ్ అలాగే పుట్టింది. నేను ఇంతకుముందు వీడియోస్ చూశానని చెప్పాను కదా, ఆ వీడియోస్లో కూడా సేమ్ అలాగే ఉంది. అప్ టు బెల్లీ బటన్ ఉంటే బేబీ గర్ల్, అబౌవ్ ద బెల్లీ బటన్ ఉంది అని అంటే బాయే. ఖచ్చితంగా అదైతే చెప్తాను. నాకైతే జరిగింది. మీకు జరుగుతుందో జరగదో అదే నాకైతే తెలీదు, కానీ నాకైతే జరిగింది. నేను చూసిన వీడియోస్లో కూడా నాకు అలాగే చెప్పారనమాట. మోస్ట్ థింగ్ ఏంటంటే, మనకి బేబీ బాయ్ గర్ల్ అనేది పక్కన పెడితే ఎవరైనా మీరు స్వీకరించాలి. ఇద్దరు మన పిల్లలే, మన రక్తం పంచుకొనే పుడతారు కదా, ఎవరైనా స్వీకరించండి. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు జరిగింది. ఒక ఇద్దరు గర్ల్స్ ఉండి ఒక బాయ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదేమన్నా హెల్ప్ అవుతుందేమో. అందులో అది కాకుండా నేను గాడ్ని ఎక్కువ నమ్మాను, నాకు బేబీ బాయే కావాలి అని. ఎందుకంటే మా వారికి నాకు బేబీ బాయ్ ఫస్ట్ పుట్టేస్తే, తను ఇంటెన్షన్ అనమాట, తను నాకు చెప్పాడు, పుట్టేస్తే నాకు బాగుంటుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది, నన్ను చూసుకునేది అనుకుంటారు మనల్ని అని ఉంటుంది. చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. సో అలా ఉండే వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే, దేవుణ్ణి నమ్మండి. నేను నమ్మాను, కోరుకున్నాను, నాకు బేబీ బాయే పుట్టారు. మీరు ఎవరిని నమ్మారు అని అంటే, నేను శివుణ్ణి ఎక్కువ నమ్ముతాను. ద పవర్ ఆయనే కదా, సో ఆయన్ని నమ్మాను. అందరు దేవుళ్ళు నమ్మద్దని నేను చెప్పట్లేదు, నేను ఎవరిని నమ్మానో చెప్తున్నాను అంతే. ఆయన్ని నమ్మాను, నాకు బేబీ బాయే కావాలి అని అనుకున్నాను. నాకు అలాగే బేబీ బాయే పుట్టారు.
అది కాకుండా నేను మొక్కున్నాను అనమాట. నేను 10,000 టైమ్స్ నేనేం రాస్తాను, నాకు డెలివరీ అయిపోయే లోపల నాకు బేబీ బాయే పుట్టాలి అని కోరుకున్నాను. నేను అలాగే పుట్టారు. మనము చూసుకుంటూ ఉండొచ్చు. యాంటీనా, బ్రీచ్ పొజిషన్ అవన్నీ ఉంటాయన్నమాట స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెజెంటా అనేది పోస్టీరియర్లో ఉంటే ఖచ్చితంగా బేబీ బాయే పుడతారు అని అంటారు. సో మీరు చూసుకోండి. అయితే డాక్టర్ని అయితే అడగద్దు నాకు బేబీ బాయా బేబీ గర్ల్ అని. ఒకవేళ మీరు కానీ అలా అడిగితే ఫైన్ అన్నా వేస్తారు, జైలు కన్నా పంపిస్తారు. సో అలా కాకుండా మీ స్కానింగ్ రిపోర్ట్స్ స్కాన్ చేస్తారు కదా మ్యామ్ కానీ సార్ కానీ, వాళ్ళు కానీ మీతో ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళని అడగండి. జస్ట్ వాళ్ళు ఏదన్నా ఏంటి ఇలా అడుగుతున్నావు అని ర్యాష్గా అయ్యారంటే సారీ నేను జస్ట్ అడిగాను మిమ్మల్ని అంతే అని చెప్పండి. వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళకి చూపించేస్తారు, ఇక్కడుంది బేబీ ఇక్కడుంది అని చెప్తారు. కానీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్న హాస్పిటల్ అయితే నాకు అసలు చూపించలేదు. సో మీకు కానీ చూపిస్తే అడగండి. ఒకవేళ ఫ్రెండ్లీగా ఉన్నా అడగండి. వాళ్ళు ఏమైనా సీరియస్ అయితే నేను చెప్పాను కదా అలా చెప్పండి. ఒకవేళ పోస్టీరియర్లో ఉంది అని అంటే బాయ్ పుడతారు, యాంటీరియర్లో ఉన్న గర్ల్ పుడతారు. ఒకవేళ రెండు అయినా మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ మోస్ట్లీ ఇలా ఉంటే అలా పుడతారు అనేది చెప్తారనమాట. సో మీరు చెక్ చేసుకోండి. మీరు ఎంత హెల్దీగా ఉంటే బేబీ అంత హెల్దీగా ఉంటుంది. ఓకేనా? బేబీ బాయా బేబీ గర్లా అనేది ఫస్ట్ మైండ్లో నుంచి డిలీట్ చేసేసేయండి. మీరు బేబీని బాగా పెంచాలి, బేబీ బాగా ఉండాలి, బేబీతో హ్యాపీగా ఆడుకోవాలి అనే దానికి బాగా ప్రయత్నించండి. బేబీకి ఇప్పుడు కొత్తగా వచ్చింది గర్భ సంస్కారం అవన్నీ. బేబీతో మనం ఎప్పటి నుంచి మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్తారు కదా. అది 5th మంత్ నుంచి స్టార్ట్ చేయండి మాట్లాడడము. బేబీ బాయా బేబీ గర్లా అనేది పక్కన పెట్టేసేయమని చెప్పాను అని అంటే పక్కన పెట్టేసేయండి. అస్సలు కొంతమంది చెప్తారు ఊర్లలో ఉండేవాళ్ళు, మీకు బేబీ బాయ్ పుట్టాలంటే ఆ పసురు తాగాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి. పసురులు మాత్రం అవన్నీ నమ్మద్దు. ఓకేనా? దేవుడు ఏది ఇస్తే అదే జరుగుతుంది. కానీ నేను చెప్పిన మాత్రం మీరు చెక్ చేసుకోండి. హార్ట్ బీట్ ఫస్ట్లో ఎలా ఉన్నా కానీ 6th మంత్ నుంచి +153 అలా ఉండాలి. ప్లెజెంటా పొజిషన్ అనేది ఎక్కడుందో చూసుకోండి. ఓకేనా? మళ్ళీ లినిగ్రల్ లైన్ అని చెప్పాను కదా, అదే బెల్లీ బటన్ నుంచి ఒక లైన్ వస్తుంది అని చెప్పాను కదా, అది చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బాయ్ అయితే రైట్ సైడే ఎక్కువ కిక్ చేస్తూ ఉంటాడంట. సో నాకైతే బేబీ మూమెంట్స్ ఎక్కువ రైట్ సైడే ఉండేటివి. లెఫ్ట్ సైడ్ అయితే బేబీ గర్ల్ అని చెప్పారు. మీకు ఎక్కడ తంతుంది అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది. ఒక 5th మంత్ 6th మంత్ వచ్చిన తర్వాత మీకు హార్ట్ బీట్ మనకు వినపడదు, కానీ వాళ్ళు ప్లేస్ చేస్తారు కదా స్కానింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఒకసారి చూసుకోండి. ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది చూడండి. దాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది ఎక్కడ బేబీ ఉండేది అని. నాకు అర్థమయ్యింది. మళ్ళీ రైట్ సైడే తంతారు అని చెప్పారు కదా, అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా తంతారు బేబీ బాయ్ అయితే. కానీ ఎక్కువ మీకు కదలికలు ఎక్కడ తెలుస్తాయి అంటే రైట్ సైడ్లోనే తెలుస్తాయి. సో మీకు రైట్ సైడ్ కదిలిన బేబీ బాయ్ అనే చెప్తారు. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండదు. మళ్ళీ పెద్దవాళ్ళు చెప్తారు ముఖము వాడిపోయినట్టు డల్గా ఉంటే బేబీ బాయ్ పుడతారు. నాకైతే ఇలా లేదు, ఫేస్ ఇప్పుడున్నట్టు లేదు, ఇంకా బ్లాక్గా నేను షేర్ చేస్తాను. ఇంకా బ్లాక్గా అసలు నా సీమంతం ఫొటోస్లో అయితే నన్ను చూసుకోవడానికే విరక్తి వచ్చింది. అంత బ్లాక్గా అయిపోయి నెక్ మీద బ్లాక్గా వచ్చేసి ఇలా ఉండింది. అలా ఉన్నప్పుడు బేబీ బాయ్ అని చెప్తారు, సన్నగా అయిపోతారని చెప్తారు. కానీ నేను బొద్దుగానే వచ్చాను, వెయిట్ గెయిన్ అయితే అయ్యాను, కానీ బ్లాక్ అయిపోయాను అనమాట. చాలా బ్లాక్ అయిపోయాను. పింపుల్స్ మొహం అంతా పింపుల్స్ వచ్చేసి
ఫీవరిష్గా హెడేక్గా అలా ఉండేది. ఇలా ఉన్నా కూడా బేబీ బాయ్ పుడతారని చెప్తారు. మీకు ఎవరు పుట్టారో నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్కి నా ఛానల్ ఇస్మార్ట్ సింధు నాని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాయ్.